మిర్చి వేసే రైతు సోదరులకు వచ్చేసి నమస్కారం అండి. మనం ఈరోజు మెలీనా సీడ్స్ వారి విత్తనాలు వేసినటువంటి రైతు చేలో ఉన్నామండి. ఈరోజు తారీఖు వచ్చేసరికి 15/2/2025. ఈ విత్తనం ఎలా ఉంది ఏమిటి ఆ రైతు మాటల్లో తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. మీ పేరు? అత్తులూరి శ్రీనివాసరావు. అత్తులూరి శ్రీనివాసరావు. మీ ఊరన్నా? మోచింతలపాలెం మండలం, బొల్లపల్లి మండలం, జిల్లా పల్నాడు జిల్లా. మీరు వేసిన విత్తనాల ఏం పేరన్నా? ఇది మెలీనా 116. మెలీనా సీడ్స్ వారి జమునా 116. ఎక్కడ తెచ్చుకున్నారు మీ విత్తనాలు? వినుకొండ జయలక్ష్మి తెచ్చుకున్నారు. మీరు తెచ్చుకున్న తర్వాత విత్తనం ఎప్పుడు నాటారని? ఏ నెల నాటారు? 9 నెలలు నాటారు. మీరు నాటిన తర్వాత చెట్టు ఎదుగుదల ఎలా ఉంది? ఎదుగుదల బాగుందండి. బాగుందా? సైడ్ కొమ్మలు రావటం గానీ, మళ్ళీ పక్క పిల్లకలు పెట్టడం గానీ, కింద నుంచి బాగా చిక్కట కాపు, తాలుగా అనేది అసలు లేదు. కాపు బాగుందా? కాపు బాగుంది. చూడండి రైతు సోదరులు, ఒకసారి కాపు అయితే మీకు కింద ఏ సైజ్ అయితే ఉందో చెట్టుకి, ఇదిగో కింద ఇది మొదలండి, చూడండి ఎలా ఉందో. మొదల నుంచి చూడండి, ఎక్కడైనా కాయ చూడండి ఎలా ఉందో. ఇది కొస వరకు కూడా కాయ చూడండి ఎలా ఉందో. ఒకే సైజు, మీకు ఎన్ని కోతలు కోసుకున్నా చెట్టుకు అయితే ఒకే సైజు ఉంటుంది. రంగు కూడా చూడండి మంచి రంగు, మీకు కోస వరకు కూడా నెంబర్ 1 రంగు ఉంది చూడండి. మనతో పాటు ఈ ఇత్తనం వేసినటువంటి పక్క రైతు కూడా వచ్చాడు. ఈయన ఇది కూడా వేసాడు. ఈయన కూడా అన్న ఒకసారి ఇత్తనం గురించి మీ అనుభవాలు చెప్పండి అన్న. బాగానే పనిచేసిద్ది, ఇత్తనం మంచిది, కాయ కూడా బాగా చిక్కగా కాసిద్ది, జమటకాయలు కాస్తాయి, దగ్గర కాపు జమటకాయలు కూడా కాస్తాయి, బాగానే ఉంటది. మందు మనం 5-6 రోజులు కొట్టపోయినా గానీ లెక్క చేయదు, తెగులుకు తట్టుకుండిద్ది. కాయ మంచిది, క్వాలిటీ బాగుంటది, కాయ రంగు గాని సైజు గాని అన్ని బాగుంటాయి, నీట్ గా పర్వాలేదు, బాగానే. ఇది మాకు చెప్పారు మా సినిమా ఏనే చెప్పారు రైతు, మా సినిమా అంకుల్ గారు. ఇది జమునా 116 బాగుండిద్ది, మీరు తెచ్చుకోండి అని. అది తెచ్చాము మేము, బొబ్బాయి పిల్లలు తెచ్చాము అన్నారు. బాగుంది, సైజు కూడా బాగుంటది. ఇంకోటి అండి, దీనికి వచ్చేసరికి మెలీనా సీడ్స్ ఒక ముఖ్య ఉద్దేశం ఉంటుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి ప్యాకెట్, జమునా 116 అనే ప్యాకెట్. ఈ ప్యాకెట్ వెనక తిప్పి చూస్తే మీకు ఇదిగో ఈ QR కోడ్ అనేది చూడండి. దీంట్లో గనక మీరు స్కాన్ చేస్తుంటే, మీ పెద్ద మొబైల్లో స్కాన్ చేస్తే ఈ విత్తనం లాట్ నెంబరు, ప్యాకింగ్ డేటు, దాంట్లో ఎన్ని విత్తనాలు ఉండేది, దాని మొలక శాతం ఎంత, విత్తనంలో నాణ్యత ఎంత, ప్రతి ఒక్క మ్యాటర్ వచ్చేసరికి మీకు ఆ స్కాన్ లో ఎమ్మటే కనబడుతుంది. మీకు ఇలా ఉండే కంపెనీలో సామాన్యంగా మీరు లెక్కేసినా కూడా దొరకదు, ఎక్కడ ఏ కంపెనీలో ఉండదు అంత సిస్టమ్. మా కంపెనీలో అయితే ఆ సిస్టమ్ ఉందండి. ఇది ఎలా ఉంటుంది, దాని నాణ్యత మొత్తం మీకు సెల్లోనే కొన్నప్పుడే చూసుకోవచ్చు. మీరు విత్తనాలు నాటుకునేటప్పుడు కొంచెం ఎన్ని ప్యాకెట్లు అయితే కావాలో విత్తనాలు కనబడతాయి కాబట్టి అన్ని ప్యాకెట్లు నాటుకోవచ్చు. ప్రతి ఒక్క రైతు మెలీనా సీడ్స్ విత్తనాలు వేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ వేసిన వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు, మీరు కూడా వేసి ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎంతనా మీరు ఈ పొలం వేసింది? 2.5 ఎకరం వేశారు. ఎన్ని మందు కట్టలు పెట్టారు ఈ చేనికి? 10 కట్టలు పెట్టారు. ఎకరానికి మినిమం 10 కట్టల కాడి పెట్టారు. 10 కట్టల కాడి పెట్టినందుకు మీ చెట్టు చేను బాగా తేలింది అనుకుంటున్నారా? ఇది ఈ వాతావరణంలో చూడండి రైతు వల్ల ఇతను వచ్చేసి ఎకరానికి 10 కట్టలు పెట్టాడు. చెట్టు చూడండి, మినిమం వచ్చేసి 4.5 హైట్ ఉందండి. మీకు బలం కొంచెం తక్కువైనా కూడా చెట్టు మాత్రం ఆగదండి, ఇది పెరుగుతూనే ఉంటది, కాసినా కానీ పెరిగే రకం. చూడండి ఒకసారి, చూపండి కాయలు మొత్తం చూపండి ఒకసారి. చెట్లు అన్ని చెట్లు కొంచెం ఇక్కడే కాకుండా ఇది కూడా చూపండి అన్న. మీరు ఇది దిగుబడి ఎంత వచ్చింది అనుకుంటున్నారన్న మీ అంచనా? దిగుబడి 35 నుంచి 40 దాకా. 35 నుంచి 40 వచ్చింది అనుకుంటున్నారు. మీకు 35 నుంచి 40 అంటే మీకు తెగులు వాతావరణం లాభదాయకనా? ప్రతి ఒక్క రైతుకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు వేశారు కదా, మీ పక్క రైతుకి మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు దీని గురించి? ఈ ఇత్తనం వేసుకోవచ్చు, ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు, ప్రతి ఒక్క రైతు కూడా ఇత్తనం వేసుకోవచ్చు. ఎందుకంటే మెలీనా కంపెనీ వారి జమునా 116 అనే ఇత్తనం ఈ రైతు వేసాడండి, మీరు కూడా వేసుకోవచ్చు. ప్రతి ఒక్క రైతు వేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. మా కంపెనీలో వచ్చేసి తేజాలు వచ్చేసి 3 రకాలు ఉన్నాయండి. ఒకటి ఇది జమునా 116, సౌందర్య 117, ఈ సంవత్సరం కొత్త వెరైటీ ఇచ్చామండి, సీత 177 అనే రకం. అది కూడా బాగుంటుందని చూసి వేసుకోవచ్చు. ప్రతి ఒక్క రైతు ఎంతో కొంత వేసుకోండి, చాలా బాగుంటుంది. కంపెనీ వారికి మీరు ఏమైనా సందేశం ఇదలుచుకున్నారా? కంపెనీ వారు ఎప్పుడంటే రైతును మోసం చేయకుండా ఇలాంటి విత్తనాలు ఇచ్చిన కంపెనీలకి, మన మెలీనా సీడ్స్ కంపెనీ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఎందుకంటే మంచి విత్తనం ఇచ్చారు. మీకు విత్తనం నచ్చింది, మీకు వేసుకోండి. మీ రైతులు కూడా చెప్పండి. మనం ఒకటన్నా మందుల వాడకంలో మనం వాడుకున్న మందు పక్కోడు కూడా చెప్పాలి. మనం వేసాం, మనం కొట్టుకున్నాం, అది మందు బాగా తగ్గింది అనుకోండి, పక్క రైతు కూడా చెప్పాలి. అలా చెప్పినప్పుడు అతను కొట్టుకున్నప్పుడు నీదంటూ రాకుండా ఉంటుంది. నువ్వు మంచి మందు కొడతావు కానీ అతను మంచిది కొట్టడు. ఆ మందు వచ్చి అతను కొట్టినప్పుడు దాని మీద ఉంటుందిగా తెగులు అనేది. ఆ తెగులు అనేది నువ్వు ఎంతలా మంచి మందు కొట్టినా కానీ దీంట్లో కూడా వచ్చేది. అప్పుడు అతను నష్టపోతుడు, అతనితో పాటు నువ్వు నష్టపోతుడు. నువ్వు మంచిది కొట్టి నష్టపోతు, అతను కొట్టగా నష్టపోతుడు, ఇద్దరికి నష్టం జరిగింది. నువ్వు కొట్టుకుని అతను చెప్పి పోయేదేం లేదుగా, ఒక మంచి మాట అంతే.
నేనైతే ఈ సంవత్సరం ఈ మెలీనా సీడ్స్ జమున 150 10 మందికి ఇచ్చే షాప్ లో 10 మందికి ఇప్పించారు. వేసిన అందరిది ఎలా ఉంది? అందరిది బాగానే అందరిది బాగానే ఉంది. కాయది లేదంటే ఎవరు లేదు, కాయందంటే ఎవరిది లేదు. ఎవరెవరు వేశారన్న ఈ ఊర్లో? ఒకసారి పేర్లు చెప్పడం కొంచెం. వేసంటే మరి ముండ్రు ఎంగడ కోటయ్య ఇంకా కొండలు, గుణపనేని కొండలు, ఇంకా పుచ్చనవతల నాగేశ్వరరావు, పాలడుగు హనుమంతరావు, మాదినేని పుల్లయ్య, ఇంకా గుర్రాల సుబ్బారావు అనే అతను ఆల్రెడీ వేసిన అతను. కనీసం ఇప్పుడు వచ్చేసి 35 గంటల కాయ కోసినాడు అతను. ఇంకా 35 గంటల కాయ చేలో ఉంది. కావాలంటే మీరు ఈ రోజు వచ్చి చెప్తున్నా చూడండి, 15/2/2025 మీరు కాయ చూసుకున్నా కానీ ఇప్పుడు లైవ్ లో ఉన్నాయండి చేలు. మీరు ఈ చుట్టుపక్కల రైతులు వచ్చేసరికి సంగినేడి పాలెం కానీ, బొల్లాపల్లి కానీ, పోతే ఈ మూగచింతలపాలెం కానీ, వడ్డెంగుంట, వెల్లటూరు, పేర్లపాడు ఈ సంవత్సరం ఈ రైతులు ఏరియా మొత్తం వేశారండి. ఏ రైతుని కనుక్కున్నా కానీ మెలీనా కంపెనీ అంటే మంచిగా ఉందన్న ఆనందం తప్ప మేము వేసాము నష్టపోయామనే రైతు లేడు. అందుకని ప్రతి ఒక్క రైతు ఈ మెలీనా కంపెనీ వారి విత్తనాలు వేసుకోవాలని కోరుకుంటున్నాం. సదా రైతు సేవలో మెలీనా సీడ్స్.